హాయ్ అండి. ఈరోజు చెప్పాను కదా! పౌర్ణమి పూజకైతే మేమెళ్ళాము. ఇక్కడ శ్రీకాకుళం దగ్గరలో కొంచాల కుర్మిపేట అని చెప్పేసి ఓ ఊరుంది. ఇక్కడ 1000 శ్రీచక్రాలుంటాయన్నమాట. అయితే ప్రతి పౌర్ణమికి ఇక్కడ పూజలు జరుగుతాయండి. చాలా బాగా జరుగుతాయి. మేము ఈ మధ్యన సమ్మర్ సెలవులకెళ్ళిపోయినాం కదా! మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశామన్నమాట. ఈ పౌర్ణమికైతే ఎళ్ళాము. బయట కొబ్బరికాయ కొట్టేసి లోపలికి తెచ్చుకోవాలి. బయటైతే దీపం పెట్టేసి వచ్చేసామనమాట. తర్వాతైతే ఇంక పూజైతే స్టార్ట్ కాలేదండి. మన నైవేద్యం ఏం తెచ్చుకున్నా పెట్టుకోవచ్చు. 4 ప్లేట్లు, కుంకుమ, కొంచెం పసుపు, ఉద్దరిని, అక్షింతాలు, పరమాన్నం ప్రసాదం ఇచ్చారనమాట. అలాగే అందరికీ ఒక్కొక్క శ్రీచక్రంకి ఒక్కొక్క ప్లేట్ అలా ఆల్రెడీ 11:30 అయిపోయిందండి పూజ స్టార్ట్ అయ్యేసరికి. ఇంకా పంతులు గారైతే వచ్చారు. పూజ అయితే ఇంకా స్టార్ట్ చేశారనమాట. ఆయన 1000 అష్టోత్తరాలు చదువుతారు. దాని తర్వాత మేము కుంకుమ పూజ చేస్తాము. అది అయిపోయిన తర్వాత ఇంకా హారతి ఇస్తారనమాట. హారతి ఇచ్చి తీర్థం ప్రసాదాలు తీసుకొని ఇంకైతే మేము బయటకు వచ్చేసాము. దీని తర్వాత భోజనాలు కూడా ఉంటాయండి. అక్కడే భోంచేసి వెళ్ళొచ్చు. కానీ ఇంకా అప్పటికే 2 అయిపోయిందని చెప్పేసి మేమైతే భోంచేయలేదు. తీర్థం తీసుకొని వెళ్ళిపోతారనమాట. భోంచేసి చాలామంది చాలా దూరం నుంచి వస్తారు కాబట్టి భోంచేసి వెళ్తారనమాట.